ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఆచంట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి 82,541 ఓట్లతో అయితే ఇప్పటివరకు జరిగిన 13 రౌండ్లో అయితే ముందంజలో ఉన్నారు. అయితే వైసీపీ అభ్యర్థి 57,080 ఓట్లతోనే ఇప్పటివరకు ఆయనకైతే ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద 25,461 ఓట్ల మెజారిటీతో అయితే ఆచంట నియోజకవర్గంలో పితాని సత్యనారాయణ అయితే ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో 122,791 ఓట్లతో ఇప్పటివరకు జరిగిన 16 రౌండ్లో కూడా ఇటు జనసేన అభ్యర్థి ఆంజనేయులు అయితే ముందంజలో ఉన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థికి 58,754 ఓట్లు అయితే వచ్చినాయి. ఇప్పటివరకు అంజిబాబు అయితే 64,037 ఓట్లతో అయితే ముందున్న పరిస్థితి. కట్టలపూడి నియోజకవర్గానికి సంబంధించి సొంగ రోషన్ టీడీపీ అభ్యర్థికి 118,521 ఓట్లు అయితే ఇప్పటివరకు వచ్చినాయి. వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజుకి 91,540 ఓట్లు అయితే ఇప్పటివరకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద 26,972 మెజారిటీతో అయితే సొంగ రోషన్ అయితే ఇప్పటివరకు ఉన్నారు. అలాగే దెందులూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత వివాదాస్పదంగా ఉన్న నియోజకవర్గం. అయితే ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థి 62,363 ఓట్లతో అయితే ఇప్పటివరకు ఆయన ముందంజలో ఉన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి 47,597 ఓట్లతో అయితే ఇప్పటివరకు ఉన్నారు. అయితే మొత్తం మీద 14,766 ఓట్లతో అయితే చింతమనేని ప్రభాకర్ అయితే మెజార్టీలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో బడేటి చంటి టీడీపీ అభ్యర్థి 1,954 ఓట్లతో అయితే ఇప్పటివరకు ఆయనకి ఓట్లు పడిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి మాజీ మంత్రికి 43,811 ఓట్లు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే 57,143 ఓట్ల మెజారిటీతో అయితే బడేటి చంటి అయితే ఇప్పటివరకు ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే గోపాలపురం నియోజకవర్గం హోమ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పటివరకు టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 96,101 ఓట్లతో ఆయన అయితే ఇప్పటివరకు ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. హోమ్ మినిస్టర్ వనితకైతే 73,957 ఓట్లు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద 22,000 ఓట్ల మెజారిటీతో అయితే మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు. అలాగే కైక్లూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఆయనకి 41,624 ఓట్లు అయితే ఇప్పటివరకు నమోదైంది. అయితే ఆయన ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి దోలం నాగేశ్వరరావు 26,434 ఓట్లతో అయితే ఇప్పటివరకు ఉన్నారు. ఆయన మొత్తం మీద 15,190 ఓట్ల మెజారిటీ అయితే కామినేని శ్రీనివాస్ అయితే ఉన్నారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 91,700 ఓట్లతో ఆయనైతే మెజారిటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి తలారి 58,254 ఓట్లతో అయితే ఉన్నారు. అక్కడ మెజారిటీ వచ్చి కొవ్వూరు నియోజకవర్గం 33,466గా ఉంది. అలాగే నరసాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 93,041 ఓట్లు అయితే వచ్చిన ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకి అయితే 43,945 ఓట్లు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం మీద 49,096 ఓట్ల మెజారిటీతో అయితే జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అయితే ఉన్నారు. అలాగే నూజివీడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి 46,370 ఓట్లతో అయితే ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి 43,600 ఓట్లు అయితే వచ్చినాయి. అక్కడైతే 2,757 ఓట్ల ముందంజలో అయితే ఇటు కూటమి అభ్యర్థి నిలిచిన పరిస్థితి ఉంది. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 రౌండ్లు అయినాయి. అంటే ఆల్మోస్ట్ అక్కడైతే గెలుపు ఖాయమైపోయిందని చెప్పుకోవచ్చు. 14 రౌండ్లకి 14 రౌండ్లు అయిపోయింది. 14 రౌండ్లకు గాను టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడికి 114,071 ఓట్లు అయితే వచ్చినాయి. అలాగే వైసీపీ అభ్యర్థికి అయితే 44,590 ఓట్లు వచ్చినాయి. మొత్తం మీద 66,881 ఓట్ల ముందంజతో మెజారిటీతో అయితే పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే పాలకొల్లు నిమ్మల రామానాయుడు అయితే అక్కడ ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే పోలవరం నియోజకవర్గంలో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాలు కూటమికి అయితే ముందంజలో ఉన్నాయి. ఈ పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇదొక్కటే వైసీపీకి అయితే ఇక్కడ ఆధిక్యత అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది. వైసీపీకి 58,868 ఓట్లు అయితే ఇక్కడ వచ్చినాయి. అలాగే కూటమి అభ్యర్థి జనసేన చిర్రి బాలరాజు ఉన్నారు. ఆయనకి 56,000 ఓట్లు వచ్చినాయి. అయితే వైసీపీ ఇక్కడ 2,471 ఓట్లతో అయితే ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అలాగే నిడదవోలు నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ అయితే ముందంజలో ఉన్న పరిస్థితి కనపడుతుంది.
అక్కడ 52,352 ఓట్లు అయితే ఆయన ముందంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థికి 37,715 ఓట్లు వచ్చినాయి. అలాగే 14,937 ఓట్లతో మెజారిటీతో నిడదవోలు నియోజకవర్గంలో జేఎస్పీ కందుల దుర్గేష్ అయితే ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఆయనకి మొత్తం 1,14,955 ఓట్లు అయితే నమోదైనాయి. అయితే 61,510 మెజారిటీతో ఉన్నారు. అలాగే అక్కడ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు వైసీపీ తరపు నుంచి 53,144 ఓట్లు అయితే అక్కడ ఆయనకైతే వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే తణుకు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి ఆరిమెల్లి రాధాకృష్ణ 1,27,954 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 71,000 ఓట్లతో ఆయనైతే మెజారిటీ సాధించారు. అక్కడున్న వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే 56,890 ఓట్లతోనే కేవలం అక్కడ ఉన్నారు. అలాగే ఉండి నియోజకవర్గం వచ్చేటప్పటికి 1,15,000 ఓట్లు 1,15,940 ఓట్లతో రఘురామ కృష్ణంరాజు అక్కడైతే 56,000 ఓట్ల మెజారిటీతో అయితే అక్కడ నిలిచారు. అయితే ఉండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. ఆ త్రిముఖ పోటీలో కేవలం శివరామరాజు అయితే 10,000 ఓట్లతోనే సరిపెట్టుకున్న పరిస్థితి ఉంది. అలాగే వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు 59,520 ఓట్లు అయితే సాధించిన పరిస్థితి ఉంది. అలాగే ఉంగుటూరు నియోజకవర్గం వచ్చేటప్పటికి కూటమి అభ్యర్థి పసమట్ల ధర్మరాజు అయితే 69,013 ఓట్లతో మెజారిటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి వాసుబాబు 42,855 ఓట్లతో ఉన్నారు. మొత్తం మెజారిటీ అక్కడ జేఎస్పీ పచ్చమట్ల ధర్మరాజు మెజారిటీ అయితే 26,158 అయితే ఇక్కడ మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగా ఈ 15 నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే 14 నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులు ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు మొత్తం మీద వీరే ఆధిక్యతతో ఉన్నారు. సుమారు 20,000 నుంచి 30,000 వరకు ఉన్నారు. కొన్ని చోట్ల 70,000 కూడా మెజారిటీ దాటిన పరిస్థితి ఉంది. కేవలం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నిన్నటి వరకు ఓ లెక్క, ఇవాళ నుంచి ఓ లెక్క అన్న పరిస్థితిగా మారిపోయింది. నిన్నటి వరకు ఫ్యాన్ గాలి వీస్తుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా సైకిల్ జోరందుకుంది. 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసింది. కేవలం ఒక్క పోలవరం నియోజకవర్గమే వైసీపీకి అయితే దక్కించుకున్న పరిస్థితి ఉంది. మొత్తం తెలుగు తమ్ముళ్ళు అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గర అయితే కొంతమేర ఇక్కడ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఎవరో ర్యాలీలు అయితే చేయని పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తం మీద ఆనందోత్సవాల్లో టీడీపీ శ్రేణులందరూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. చైర్పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.